గత 5 ఏళ్లు జగన్ ఎన్ని విధ్వంసాలు సృష్టించినా బలంగా శంకుస్థాపన జరగబట్టే రాజధానిని ఎవరూ కదిలించలేకపోయారని అమరావతి రైతులు అంటున్నారు. అమరావతి పునఃప్రారంభ వేడుక సందర్భంగా గత స్మృతులను గుర్తు చేసుకుంటూ నాటి వైభవం తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు. 2015 అక్టోబర్ 22న అమరావతికి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయనిపాలెం ప్రదేశానికి వచ్చి ఆనాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఆనాడు ప్రధాని మోదీ పవిత్ర జలాలు మట్టిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసిన బలమే అమరావతిని కదిలించలేకపోయిందంటున్న రైతులతో ఉద్దండరాయనిపాలెం నుంచి ఈటీవీ ముఖాముఖి. సరిగ్గా దశాబ్ద కాలం క్రితం 2015 అక్టోబర్లో ఈ ప్రాంతంలోనే ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని అమరావతికి తొలిసారి శంకుస్థాపన చేశారు. ఏదైతే మనం చూస్తున్నాం నాడు ప్రధాని నరేంద్ర మోదీ వేసిన శంకుస్థాపన రాయి ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే నాటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ ఈ శంకుస్థాపన కార్యక్రమం అనేది చేయడం జరిగింది ఉద్దండరాయనిపాలెంలో. ఇప్పుడు సరిగ్గా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి అమరావతి పనుల పునఃప్రారంభ వేడుక ఇక్కడే ప్రారంభం కావడం, ఈ సమీపంలోనే ప్రారంభం కానుండటంతో రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాటి స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు. మరి వారి మాటల్లోనే వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏదైతే 10 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులకి నేటి పరిస్థితులకి ఏం గమనిస్తున్నారు ఏంటి? మధ్యలో మేము ఒక 5 సంవత్సరాలు నరకం అనుభవించామండి. కూటమి ప్రభుత్వం 10 నెలల క్రితం అధికారంలో రావటం దగ్గర నుంచి మా పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఆ రోజు కూడా భూములు ఎందుకు ఇచ్చామంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవడానికి ఇచ్చామండి. ఆ పర్పస్ కోసం భూములు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అమరావతిని డెవలప్ చేసి ప్రధాని మోడీ గారి సమక్షంలో అమరావతిని డెవలప్ చేసి ఏ పర్పస్ కోసం అయితే మేము భూములు ఇచ్చామో ఆ పర్పస్ సర్వైవ్ అవ్వాలని, రాష్ట్ర ప్రజలందరిది అమరావతి అవ్వాలని కోరుకుంటున్నాం. మాకు రేపు నరేంద్ర మోడీ గారు రావటం చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలానే ఆనాడు చెప్పిన అన్ని మాకు చేస్తారని గ్యారెంటీ ఉంది. ఆనాడు ఇక్కడ ఈ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసిన శంకుస్థాపన వేరే అండి. ఇది ఆనాడు ఒక సంక్రాంతి పండుగ, ఒక దీపావళి పండుగ, ఒక శ్రీరామనవమి పండుగ వచ్చినంత ఆనందంగా జనం కోలాహలంగా ఉందండి. అలాంటి పండుగను రేపు చూడబోతున్నామని మేము ఆశిస్తున్నామండి. రేపు జరగబోయే కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్కి ఒక పండగ లాంటి వాతావరణం అండి. 10 సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో నీరు మట్టి తెచ్చిన 13,000 గ్రామాల నుంచి నీరు మట్టి తెచ్చారండి. ఆ నీరు మట్టి ఎంత బలమైనదో ఆ జగన్మోహన్ రెడ్డి అనే అతను దీన్ని ఏమి చేయలేకపోయాడని మేము భావిస్తున్నామండి. ఒకటేనండి, రేపు జరగబోయేది ఆంధ్రప్రదేశ్లో పెద్ద పండుగని నేను కోరుతున్నానండి. ఇది దాదాపుగా అక్టోబర్ 22వ తారీఖున 2015 సంవత్సరంలో మోడీ గారు శంకుస్థాపన చేశారండి. దాదాపుగా 13,000 గ్రామాలు నుంచి పుట్టమట్టి తీసుకొచ్చారండి. మసీదుల నుంచి కానీ, చర్చిల దగ్గర నుంచి కానీ, హిందూ దేవాలయ దగ్గర తీసుకురాబట్టి ఆ సంకల్పంతో ఆ బలగం అది ఉండబట్టే అమరావతిని జగన్మోహన్ రెడ్డి కదిలించలేకపోయాడండి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో అనేక రకాల హింసకు గురి చేశాడు, కేసులు పెట్టారండి. మోడీ గారు రేపు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ చేయడానికి వస్తున్నారండి. మేము కోరుకునేది ఒకటేనండి, అమరావతి రాజధానిగా పార్లమెంట్లో చట్టం చేయమని చెప్పి ఒక కోరిక కోరుకుంటున్నామండి. ఈ మోడీ గారు శంకుస్థాపనతో అమరావతి అభివృద్ధి అని చెప్పి మేము పూర్తి నమ్మకంతో ఉన్నామండి. నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో పోయినసారి వచ్చినప్పుడు కూడా బాగానే ఇచ్చేశాడు. ఈ రేపు కూడా వచ్చిన తర్వాత అమరావతికి బాగా సపోర్ట్గా ఉంటాడని కూటమి ప్రభుత్వం సపోర్ట్గా ఉంటుందని కోరుకుంటున్నాము. పోయినసారి మేము మా ఊళ్ళ నుంచి పక్క ఊరు రావడానికి కూడా పోలీస్ పర్మిషన్ తీసుకొని 5 సంవత్సరాలు ఇచ్చేసాము. 10 సంవత్సరాల నాడు పండగ వాతావరణం జరిగిందండి 2015లో. 2025లో మళ్ళీ అదే పండుగని మళ్ళీ చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి అమరావతి రైతుల తరఫున ధన్యవాదాలు జరుపుకుంటున్నామండి. 2014 నుంచి 19 వరకు ఒక మహా పండుగనే చేసుకున్నాం. చెప్పాలంటే రాష్ట్ర ప్రజలంతా కూడా మహా ఆనందంతో మంచి ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రం బాగా కొత్తగా విడిపోయిన రాష్ట్రం బాగా డెవలప్ అయ్యి అభివృద్ధి అయింది అని చెప్పి ఆశించి పండగగా జీవించాం. అసలు 5 సంవత్సరాలు ఎట్లా గడిచిపోయిందో కూడా తెలియకుండా జీవించాం. కానీ 2019లో దురదృష్టవశాత్తు ఒక నరకాసురుడు పరిపాలనకు వచ్చాడు. ఆ నరకాసురుడు పరిపాలనలో నరకాసురుడు ఆ రోజు ఎన్ని బాధలు పెట్టాడో తెలియదు, కానీ అంతకంటే ఎక్కువ బాధలు పడ్డాం. బాధలు పడి 5 సంవత్సరాలు నరకం సావో బ్రతుకో అన్నట్టుగా జీవించాం. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊపిరి పోల్చుకున్నాం. ఊపిరి ఆక్సిజన్ ఇచ్చినట్టు అయింది, సచ్చే మనిషికి ఆక్సిజన్ ఇచ్చినట్టు అయ్యి మళ్ళీ
సంతోషంతో ఉన్నాం ప్రస్తుతం. అయితే గత అంతకుముందు 2014 నుంచి 19 వరకు ఆనందంగానే కనపడింది, కానీ అప్పుడు స్టార్ట్ చేసుకోవటమే సరిపోయింది. మళ్ళీ ఎటువంటి దుర్మార్గుడు వచ్చినా కూడా దీన్ని ఏమీ చేయకుండా పటిష్టంగా కాపాడటానికి ఈ నరేంద్ర మోడీ గారు కానీ, ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు దీన్ని పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ఎవరన్నా రావచ్చు. రేపు గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారే వస్తారని లేదు, ఇంకొక ఆయన రావచ్చు. ఎవరు వచ్చినా అభివృద్ధి అనేది ఆగకుండా దీన్ని నాశనం చేయకుండా, ఇప్పుడు ఆయన వచ్చాడు ప్రజావేదిక కూల్చాడు. ప్రజావేదిక చంద్రబాబు నాయుడు గారిది కాదు, జగన్మోహన్ రెడ్డిది కాదు, మరి అది ప్రజలది. చూస్తా ఊరుకున్నాం ప్రజావేదికను కూలుస్తుంటే, ప్రజల సొమ్ము మా సొమ్మును ఆగం చేస్తుంటే చూస్తా ఊరుకున్నాం. అటువంటి దుర్మార్గపు చర్యకి అవకాశం ఇవ్వకుండా పటిష్టమైన చట్టం చేస్తారని ఆశిస్తూ దీన్ని కాపాడతారని ఇప్పుడు మేము చెప్పేదల్లా డెవలప్ అంటే డెవలప్ చేస్తారు, డెవలప్ చేయమని ఆనందం ఉందంటున్నాం. ఆనందం ఉండదు. మళ్ళీ ఇంకోసారి ఇదే పరిస్థితి పునరావృతం అయితే చాలా బాధేస్తుంది. వీళ్ళు అటువంటి చర్యలకు మళ్ళీ ఒకసారి దుర్మార్గం చూశాం కాబట్టి ఆ దుర్మార్గానికి అవకాశం లేకుండా చేస్తారని ఆశిస్తున్నాం. జై అమరావతి. ఇది రాజధాని పునర్నిర్మాణ పనులకు సంబంధించి రైతుల స్పందన. కెమెరా పర్సన్ సోమేష్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.